హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న అందరికీ నా తరపున చాలా చాలా అంటే థాంక్స్. ఇప్పుడు నేను చెప్పబోతుంది మెంతికూర చికెన్ కీమా కర్రీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు సూపర్ అంటే సూపర్ టేస్టీగా చపాతీల్లోకి కానీ, అన్నంలోకి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితేనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నన్ను కూడా సపోర్ట్ చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పబోతుంది కీమా. నేనైతే 100 రూపీస్‌కి కీమా తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకొని 3 టైమ్స్ కడుక్కున్నాను. మంచిగా కడుక్కోండి. ఎందుకంటే చెక్క అవన్నీ ఉంటాయి కదా! ఇలా కడుక్కున్న తర్వాత 1 స్పూను చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ ఏసుకున్నాను. మొత్తం పట్టించి ఒక 10 మినిట్స్ కానీ, ఒక 20 మినిట్స్ కానీ ఉంచుకోండి. ఒక స్పూన్ కారం ఏసుకున్నాను. అది ఉంచుకున్న తర్వాత ఇలానే మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ అట్లానే ఉంచుకోండి. ఉప్పు, కారం అనేది ముక్కకనేది నీట్‌గా పడతదనమాట. అప్పుడు టేస్ట్ కూడా బావుంటది. ఇప్పుడు మెంతికూర ఇలా ఒలుచుకోండి. ఒలుచుకున్న తర్వాత మంచిగా వాటర్‌లో అనేది ఇది కూడా 4 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ కడుక్కోండి. లేకపోతే దీంట్లో కూడా మట్టిలోంచి వస్తది గదా! దీంట్లో కూడా ఇసుక క్వాంటిటీ అనేది ఎక్కువుంటది. మీకు లాస్ట్‌లో చూపిస్తాను ఎంత ఇసుక వచ్చిందో, ఎంత మట్టి వచ్చిందో చూస్తారా? చూసేయండి. దాని తర్వాత 1 ఉల్లిపాయ, 3 టమాటాస్, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటాని ఏం చేస్తారంటే మంచిగా ఎర్ర టమాటాలు 3 తీసుకోండి. దాన్ని ప్యూరీలాగా చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోండి. మీకు కర్రీ చేసేటప్పుడు ఎలా ప్యూరీ చేస్తున్నానో అర్థమవుతది. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ గానీ, 1 స్పూన్ గానీ ఆయిల్ ఏసేసుకోండి. మీకు ఎంత కూర క్వాంటిటీ ఉందో అంత కూర క్వాంటిటీలో వేసుకోండి. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మంచిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత తగినంత నేను కొంచెం ఒక కట్టలో సగం కట్ట వేసుకున్నాను మెంతికూర. మీరు కూడా మీకు ఎంత నచ్చితే మీరు తినాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మెంతికూర చాలా ఎక్కువ వేసుకోండి. ప్రోటీన్ దాంట్లో ఎక్కువుంటది. దాని తర్వాత మీరు రెడీ చేసుకున్న కలిపి పెట్టుకున్న కీమా ఉంటది కదా! చికెన్ కీమా అది వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నా గదా! అదిగో అది టమాటా ప్యూరీ. దాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలిదిప్పండి. కలిదిప్పిన తర్వాత ఇలా వస్తదనమాట. దాని తర్వాత చికెన్ పౌడరు 1 స్పూన్ ఏసుకోండి. దాని తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ ఏసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలపండి. ఒక 3 ఆర్ 4 మినిట్స్. నాది కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువైంది. మీరు వాటర్ ఏసుకున్నా ఒకటే, ఏసుకోకపోయినా ఒకటే. చూడండి బాగా అంటే బాగా మగ్గిపోయింది కర్రీ కూడా. ఇలా వస్తదనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చిన్న పిల్లలకైతే మరీ ఇష్టము. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చపాతీల్లోకి గానీ, పూరీల్లోకి గానీ అన్నిట్లలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటది. మీరొకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ చూస్తున్న అందరికీ థాంక్స్ వెరీ థాంక్స్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకెవరికన్నా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్.